హలో దాత్రి క్రియేషన్స్. మనం ఈవేళ బేకరీలో తయారు చేసుకునే కేక్ లాంటిది మనం ఇంట్లో తయారు చేసుకుందామండి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే కేకు ఆరోగ్యానికి మంచిదైన కేక్. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ కేక్ అనేది మన ఒంటికి కూడా మంచిది. ఒక బేషన్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో ఒక కప్పుడు గోధుమ పిండి వేసుకొని దాంట్లోన మనం వంట సోడా 1 స్పూను, బేకింగ్ పౌడర్ 1/2 స్పూను వేసుకొని చక్కగా జల్లెడ పట్టించుకొని అది ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో 3 గుడ్లు వేసుకొని అవి చక్కగా మిక్సీ పట్టించి క్రీమ్ లాగా వచ్చినట్టు చూసుకోవాలండి. దాంట్లో పంచదార 1 కప్పుడు తీసుకొని అది మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ పౌడర్ అనేది మనం ఆ బ్యాటరీలోన వేసి ఇవ్వాలి. ఆ గుడ్లు బ్యాటరీ ఉంది కదండి, దాంట్లో వేసి మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లోన టీ గ్లాసు ఆయిల్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. దాంట్లో వెనిలా ఎసెన్స్ కూడా కొద్దిగా 1 స్పూన్ వేసుకొని మిక్సీ చేసుకొని చక్కగా ఆ బ్యాటరీ అనేది ఒక తపెల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ కలపాలండి. చక్కగా కలిపి ఒకే దీంట్లోన కలుపుకొని రావాలి. అది క్రీమ్గా కొద్దిగా ఇదైన తర్వాత మనం జల్లించుకొని ఉంచుకున్నాం కదండి గోధుమ పిండి, ఆ గోధుమ పిండి కూడా వేసుకొని కొద్దిగా వేసుకొని అలా కలుపుతుండాలండి. కలుపుతుంటే అది చూడండి అది అలా గట్టిపడింది. మనకి ఇంకా పాలు అనేవి వేసుకోవాలి. గట్టిపడితే పాలు కూడా వేసుకోవాలి. పాలు వేసుకొని అలా కలుపుతుండాలి. మనకి అది ఆ గరిటతో మీదకెత్తే జారినట్టు ఉండాలండి. అలా కలపాలన్నమాట. కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఒకే దీనిగా లెవెల్గా కలుపుకోవాలి, అటు ఇటు కాకుండా. ఎందుకంటే మనకి ఆ కేక్ అనేది స్మూత్గా స్పాంజీ లాగా వస్తుంది. మనం చేస్తుంది మిక్సీలో కాబట్టి కొద్దిగా చేతితో కూడా ఫ్రెష్ చేసుకోవాలి. వీళ్ళు మిషన్ అనేది కలిపిన మిషన్ అనేది ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ మరి నా దగ్గర లేదు, నేను ఇదే చేత్తోనే చేసుకుంటున్నాను. చక్కగా కలుపుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని చేతితో కలుపుకున్నాను. చూడండి స్పాంజీ లాగా అది అలాగా క్రీమ్ లాగా మీదకి పొంగుతుంది. అలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని ఇలా పైకి తీస్తే అది అనేది రబ్బర్ లాగా రావాలన్నమాట. చూడండి రిబ్బన్ లాగా ఎంత చక్కగా వచ్చిందో. అలా జారినట్టుగా వస్తే మనకి కేక్ అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుందండి. మరి కొంచెం పాలు పడతాయి దాంట్లోన. మరి కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను అనమాట. మళ్ళీ కలుపుకొని చక్కగా అది క్రీమ్ లాగా వచ్చినట్టుగా వచ్చింది చూడండి చక్కగా. అది వచ్చినప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్కి కొద్దిగా మైదా పిండి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని నేనైతే 2 వేసి చక్కగా కలిపేసి అది అనేది పట్టించానండి కుక్కర్కి. పేపర్లు గట్టా నా దగ్గర లేవు కాబట్టి నేను అదే చేశాను. చక్కగా కేక్ అనేది చక్కగా వచ్చేసిందండి. అంత బాగుందనమాట. మనం అలా రాసాం కదండి, అది ఈ బ్యాటరీ అనేది ఆ కుక్కర్లోన వేసుకోవాలి. చక్కగా మళ్ళీ కలుపుకొని అదే విధంగా ఒక్కసారి అలా వేసుకుంటే మనకి ఆ కుక్కర్ వెడల్పుగా కాదు అలాగని లోతుగా కాదు, కరెక్ట్గా ఉందన్నమాట ఆ కుక్కరు. ఈ బ్యాటరీ మొత్తం చక్కగా వేసి ఇవ్వాలండి. అందులో వేసేసిన తర్వాత మనం ఇలాగనేది కదపాలి. అది కదిపితే ఏ బౌల్స్ లాంటివి ఏవైనా ఉన్నా కిందకి దిగిపోతాయి. చక్కగా అదనేది మనకి కేక్ అనేది చక్కగా ఉంటుంది అనమాట. ఈ గోధుమ పిండి కేక్ అనేది సూపర్గా ఉందండి. చాలా బాగుంది. పిల్లలు నచ్చారు బాగా. మీరు ట్రై చేయండి. ఇదన్నీ చూడండి. మనం పెనం పెట్టుకున్నాను నేను. పెనం ఆల్రెడీ అది హీట్ అయ్యింది. అప్పుడు మనం ఆ కుక్కర్ పెట్టేసుకొని దాని మీద బెల్ట్ పెట్టేసి ఆ కుక్కర్ మూత అనేది పెట్టాలండి. విజల్ పెట్టకూడదు. విజల్ పెట్టకుండా ఆ కుక్కర్ మూత పెడితే మనకి అరగంట పట్టిందండి ఈ కేక్ అనేది. చక్కగా కుక్ అయిపోయింది చూడండి. దానికి ఒక పుల్ల పెట్టి నేను టెస్ట్ చేస్తే చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయింది. దానికి అంటుకోలేదు. చల్లారిన తర్వాత చాక్తోనే అటు ఇటు కొద్దిగా 4 మూలలు కొద్దిగా లూజ్ చేసిన తర్వాత మనం కుక్కర్ అనేది ప్లేట్లో తిరగవేస్తే చక్కగా కేక్ అనేది చూడండి ఇలాగ తడితే కేక్ అనేది ఈజీగా వచ్చింది. చాలా బాగుందండి కేక్, చక్కగా వచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఫస్ట్ టైం చేసిన కేక్ అనేది స్పాంజ్ లాగా చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఎలాగంటే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.